థ్యాంక్ యూ సార్. మీరు ఆశించినట్లుగా మా ఉపాధ్యాయ బృందం అంతా కలిసి మన పాఠశాలకు గ్రామ స్థాయిలో కాకుండా మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మంచి ఉత్తమ పాఠశాలగా తీర్చిదిద్దడానికి మీ అంతా సర్వవేళలా సిద్ధంగా ఉండి మంచి పేరు తెస్తామని హామీ ఇస్తున్నాం సార్. మన ప్రధానోపాధ్యాయులు సూచించినట్లు పిల్లలంతా క్రమశిక్షణగా ఉపాధ్యాయులు చెప్పే పాఠాలన్నింటినీ శ్రద్ధతో విని మీరు కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఏ విధంగానైతే మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్ వీళ్ళందరూ చదువుకొని మన దేశానికి అందరికీ వాళ్ళొక్కరు బాగుపడితే సరిపోదని చెప్పి అందరూ ఆనందంగా, స్వాతంత్రంగా, సౌకర్యవంతంగా, సౌభాగ్యంగా జీవించాలని వాళ్ళ యొక్క ప్రాణాలని, ధనాల్ని, సమయాన్ని కేటాయించి మనకు ఈ స్వాతంత్రాన్ని అందించారు. మరి మనం ఏం చేయాలి? మనం చేయాల్సింది ఒకటే పని. మనకు ఫ్రీ స్కూల్, ఫ్రీ డ్రెస్, ఫ్రీ బుక్స్, ఫ్రీ మీల్స్, ఫ్రీ టిఫిన్, ఎవ్రీథింగ్ ఫ్రీ. ఫ్రీ బస్సు, ఫ్రీ కరెంటు, ఫ్రీ రైసు, ఫ్రీ వాటరు, అన్నీ ఫ్రీ. మరి మనం చేయాల్సింది ఏంటి? సమయానికి పాఠశాలకు వచ్చి శ్రద్ధగా పాఠాలు విని బాగా చదువుకొని మన దేశాన్ని ప్రధానమంత్రి కలలుగన్నట్టు 2047 వరకు భారతదేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా వికసిత్ భారత్ చేయాలనేదే మన గౌరవ ప్రధానమంత్రి గారి ఉద్దేశం. మరి అది ఎక్కడి నుండి సాధ్యమవుతుందంటే మనలాంటి కుగ్రామమైనటువంటి వడ్డెపల్లి లాంటి గ్రామాల్లోని విద్యార్థులు గొప్ప సైంటిస్టులు, గొప్ప ఇంజనీర్లు, గొప్ప డాక్టర్లు, గొప్ప లాయర్లు అయినప్పుడే సాధ్యమవుతుంది. మరి మనం ఈ రోజు నుండి మనం ఒక ప్రతిజ్ఞ చేద్దాం. ఏమని? మనం చక్కగా చదువుకొని ఉపాధ్యాయులు చెప్పినట్టు విని మనము శారీరకంగా, మానసికంగా అన్ని విధాలుగా దృఢంగా అయి దృఢమైన భారతదేశాన్ని, ఒక ఉన్నతమైన భారతదేశాన్ని, ఒక గొప్ప భారతదేశాన్ని తయారు చేయడానికి ఒక విద్యావేత్త అన్నాడు, భారతదేశ భవిష్యత్తు ఎక్కడ తయారవుతుంది? పాఠశాల గదుల్లోనే తయారవుతుంది. భారతదేశ భవిష్యత్తు ఎక్కడుంది? పాఠశాల గదుల్లోనే ఉంది. కాబట్టి మేము ఉపాధ్యాయులు మాత్రమే అనుకుంటే సాధ్యమయ్యే విషయం కాదు ఇది. మీలాంటి చిన్న ఇప్పుడు ఈ 1వ తరగతి నుండి 5వ తరగతిలో ఉండే మీ మెదడు అనేది చాలా చురుగ్గా ఉంటుంది. మీలో వేరే విషయాలు ఉండవు. కాబట్టి మీరు ఇప్పటి నుండే ఉపాధ్యాయులు చెప్పిన విషయాలు శ్రద్ధగా విని మీరు తప్పనిసరిగా గొప్పవాళ్ళు అవుతారని ఆశిస్తూ, మీరు అలా గొప్పవాళ్ళు కావడానికి మా వంతుగా ఉపాధ్యాయ బృందం, ప్రధానోపాధ్యాయుల వారి సహకారంతో తప్పనిసరిగా మన పాఠశాలను ఫస్ట్ మంచి పాఠశాలగా తీర్చిదిద్ది తద్వారా మన దేశాన్ని కూడా గొప్ప దేశంగా తయారు చేద్దామని నేను ఈరోజు మీకు ఒక చిన్న సందేశాన్ని ఇస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. ఇప్పుడు ఈ యొక్క సమావేశాన్ని ఉద్దేశించి ఈ సమావేశానికి మనకు గౌరవ అతిథులుగా హాజరైనటువంటి గ్రామపుర ప్రముఖుల్ని సవినీయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. చప్పట్లతో ఆహ్వానించండి.